ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో లోకల్ ఫైల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం గదా! ఈరోజు ఏందంటే సీక్వెల్ సర్వర్‌లో ఉన్న డేటాని ఎలా డిలీట్ చేయాలి? అలానే ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటి? అలానే కనెక్షన్స్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఏంటి అనేది గూడా సో, విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఆల్రెడీ నేను కొన్ని కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాననమాట. ఫస్ట్ ఈటిని డిలీట్ చేస్తాను చూడొచ్చు. ఇది సో, లోడ్ అవుతుంది. ఓకే గైస్. సో, నేనైతే అన్ని కనెక్షన్స్ అనేది డిలీట్ చేశాననమాట. ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేశానో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా డిలీట్ చేశాను. ఇప్పుడు కొత్తగా కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో, మీరు ఏదైతే సోర్స్‌ని కనెక్ట్ అవ్వాలనుకున్నారో దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. మన కేస్‌లో మనం సీక్వెల్ సర్వర్‌ని కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సో, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో, మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే అథెంటికేషన్ టైప్స్ ఏంటి? సో, మీరు సర్వీస్ ప్రిన్సిపలా? లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎంట్రాయిడ్ అథెంటికేషనా? సీక్వెల్ సర్వర్, విండోస్ అథెంటికేషన్ ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. మనం వచ్చేసరికి సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అయితే వాడదాం. ఓకే. సో, ఫస్ట్ సర్వర్ నేమ్. సో, సర్వర్ నేమ్ అంటే నథింగ్ బట్ ఇదనమాట. సో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, నా కేస్‌లో సర్వర్ నేమ్ వచ్చేసరికి ఇది. అండ్ డేటాబేస్ నేమ్. ఓకే. సో, నేను కాపీ డేటా అనే డేటాబేస్ యూజ్ చేస్తున్నాను. అండ్ యూజర్ నేమ్. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసరికి నథింగ్ బట్ ఏదైతే మీరు సర్వర్‌లో డేటాబేస్ ఉందో ఆ వాటిని కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంటుంది గదా! అది ఇవ్వాల్సి ఉంటుంది. సో, నా కేస్‌లో యూజర్ నేమ్ వచ్చేసరికి డెమో డేటా అండ్ పాస్‌వర్డ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఓకే. థాట్స్ ఇట్. సో, దాని తర్వాత మనకి గేట్‌వే అన్నమాట. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చూడొచ్చు అథెంటికేషన్ టైప్ వచ్చేసరికి సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ అండ్ సర్వర్ నేము, దాని తర్వాత డేటాబేసు, దాని తర్వాత యూజర్ నేము, పాస్‌వర్డ్ అండ్ గేట్‌వే అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మనకి కనెక్షన్ అనేది ఫెయిల్ అవుతుందన్నమాట. ఓకే. సో, చూద్దాం. లెట్స్ వెయిట్. Okay, still going on. Let's wait for some time. ఓకే. సో, మనకైతే కనెక్షన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఇప్పుడు మనం సో, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఈ టేబుల్‌లో కొంత డేటా ఉంది. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే టేబుల్ ఉందో, ఈ టేబుల్‌లో ఉన్న డేటాని నేను డిలీట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ నేను ఈ టేబుల్‌లో ఉన్న డేటాని డిలీట్ చేస్తాను. అలానే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే. ఇన్సర్ట్ చేసేటప్పుడు షేర్ పాయింట్ లిస్ట్‌లో ఏదైతే ఐటెమ్స్ ఉంటాయో, ఆ ఐటెమ్స్‌ని తీసుకొచ్చి ఆ ఐటెమ్స్‌లో ఉన్న డేటాని ఈ సీక్వెల్ సర్వర్ టేబుల్‌లోకి లోడ్ చేస్తాను. ఓకే. ఈ 2 సినారియోస్ అనేది ఈ వీడియోలో విల్ ట్రై టు సీ దట్. సో, నేను ఫస్ట్ ఒక ఫ్లో క్రియేట్ చేద్దాం. ఇన్‌స్టంట్ క్లౌడ్ ఫ్లో, స్కిప్. సో, దాని తర్వాత సో, నేనైతే ఓల్డ్ డిజైనర్‌కెళ్తున్నాను. లోడ్ అవుతుంది. సో, మాన్యువల్లీ ట్రిగ్గర్ ఫ్లో అలానే పేరు కూడా ఇవ్వటండి. టెస్ట్ అండర్‌స్కోర్ 1 అని మీ ఇష్టం మీకెలా కావాలంటే అలా. సో, దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఈ టేబుల్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న డేటాని నేను డిలీట్ చేయాలనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాట్ ఆర్ ద రికార్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ టేబుల్ అనేది నేను ఫైండ్ ఔట్ చేయాలి. సో, దానికోసం ఇక్కడ సీక్వెల్ సర్వర్ టైప్ చేస్తాను. సో, దీంట్లో మనకి సో, గెట్ రోస్. ఓకే. ఏదైతే రోస్ ఉంటాయో వాటిని గెట్ చేస్తున్నాను. ఓకే. సో, చూడొచ్చు మీరు సర్వర్ నేము, డేటాబేసు, టేబుల్ నేమ్ 3 కూడా ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఎందుకంటే మనం స్పెసిఫై చేసాం కదా! కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దానికోసం. సో, డిపార్ట్‌మెంట్ వచ్చేసినాయా? సో, మనకు కావాల్సిన టేబుల్ ఏంటిది?
డిపార్ట్మెంట్ ఇన్ఫో. ఓకే. సో ప్రాపర్గా వచ్చింది కదా. ఇలా మనం ఏంటంటే సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సేవ్ చేద్దాం. ఓకే. సో దాని తర్వాత టెస్ట్ చేద్దాం. సో కంటిన్యూ, రన్ ఫ్లో, డన్. సో మనకైతే ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అయింది. కాకపోతే మీరు ఇక్కడ డేటా కనపడటం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వచ్చిన అవుట్పుట్ నేను కంపోజ్ యాక్షన్లో తీసుకుంటాను. సో దట్ మనం డేటాను చూడొచ్చు కదా. ఓకే. సో డేటా ఆపరేషన్స్. సో కంపోజ్ యాక్షన్ తీసుకున్నాం. కంపోజ్. సో ఏదైతే బాడీ ఉందో సో వాల్యూ కదా. ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. డన్. మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ. సో 101, 103, 323 ఇలా మనకి డేటా వస్తుంది. ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో సేమ్ డేటా మనకి ఎక్కడ వస్తుందా. ఇప్పుడు ఈ డేటాని నేను డిలీట్ చేస్తాను. ఓకే. సో దానికి ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి మల్టిపుల్ రికార్డ్స్. అవునా. ఇప్పుడే కదా ఒక 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 రికార్డ్స్ కాబట్టి మనం లూప్ చేయాలన్నమాట. లూప్ చేయాలంటే ఏం చేస్తాం, అప్లై టు ఈచ్ యాక్షన్ ఇచ్చేస్తాం అనమాట. సో దానికోసం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. ఇక్కడ కంట్రోల్లో మనకి అప్లై టు ఈచ్ ఉందన్నమాట. సో బేసికలీ ఇదేంటంటే లూపింగ్ చేస్తుంది. మీరు ఇక్కడ దీనికి ఇన్పుట్గా ఇక్కడి నుంచి వచ్చిన వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేదా దీని అవుట్పుట్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. నేను వాల్యూ ఇస్తున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు డేటాని డిలీట్ చేయాలన్నమాట. సో దానికోసం సీక్వెల్ సర్వర్లోకి వెళ్తాను. ఓకే. లోడ్ అవుతుంది. ఇక్కడ డిలీట్ రోమ్. యా, డిలీట్. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. సో నేను ఇక్కడ మళ్ళీ డిలీట్ యాక్షన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఏంటి సర్వర్ నేము, డేటాబేస్ ఏంటిది, టేబుల్ నేమ్ ఏంటిది, అలానే ఎంప్లాయ్ ఐడి, నథింగ్ బట్ యూనిక్ ఐడి ఏంటనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మనకి ఈజీగా డిలీట్ అవుతుంది. ఓకే. సో లెట్స్ ట్రై టు సీ దట్. సర్వర్ నేమ్. సో దాని తర్వాత డేటాబేస్ నేమ్. దాని తర్వాత టేబుల్ నేమ్. సో దాని తర్వాత సో రోన్ ఐడెంటిఫై చేయడం కోసం నేనైతే ఎంప్లాయ్ ఐడీస్. దట్స్ ఇట్. అంటే సో ఏది కీ కాలం. సో నా కేసులో ఇది వచ్చేసరికి కీ కాలం కాబట్టి బేస్డ్ అని ఈ కాలం బేస్ చేసుకొని మనకి డేటా అనేది డిలీట్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డిలీట్ రో యాక్షన్ తీసుకొని ఈ డిలీట్ యాక్షన్కి సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్, రో ఐడి స్పెసిఫై చేసాం అనమాట. దాట్స్ ఇట్. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే గెట్ రోస్ తీసుకున్న యాక్షన్. ఎందుకంటే ఇది టేబుల్లో ఉన్న రికార్డ్స్ని పుల్ చేసింది. దాని తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ అప్లై టు ఈచ్ యాక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత డిలీట్ యాక్షన్ యూజ్ చేసుకొని నేనైతే డిలీట్ చేస్తున్నాను. So let's try to run this one. Run flow, done. Okay, still loading. ఓకే. సక్సెస్ఫుల్ అయిందన్నమాట. చూద్దాం, వెరిఫై చేద్దాం. గైస్ డేటా ఉందా లేదన్నమాట. ఇలా మనం ఏంటంటే సో మీరు ఒక సీక్వెన్సర్లో ఉన్న టేబుల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక టేబుల్ అనేది మల్టిపుల్ టేబుల్స్ కూడా తీసుకొని రావచ్చు. రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి. బట్ మీకు ఏంటంటే జస్ట్ మనం గెట్ రోస్ యాక్షన్ యూజ్ చేసుకుని ఒక టేబుల్ ఉన్న రికార్డ్స్ని పుల్ చేసుకోవచ్చు, గెట్ చేసుకోవచ్చు. అలానే డిలీట్ యాక్షన్ యూజ్ చేసుకొని డేటాని డిలీట్ చేయొచ్చు.
సో ఇది ఒక రిక్వైర్మెంట్. అలానే ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ గురించి మాట్లాడదాం. ఏంటంటే మనకి షేర్ పాయింట్ లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్లో ఉన్న రికార్డ్స్ని నేను ఈ టేబుల్లోకి లోడ్ చేస్తాను. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. సో దానికోసం నేను షేర్ పాయింట్ తీసుకుంటాను. సో షేర్ పాయింట్. సో షేర్ పాయింట్లో షేర్ సైట్ అనేది సైట్ నేమ్ అనమాట. ఈ సైట్లో మనకి డిఫరెంట్ లిస్ట్ ఉంటాయి. దాంట్లో ఒకటి తీసుకుంటాను. సో టెంప్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఒక లిస్ట్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు. లోడ్ అవుతుంది. సో మనకి ఎంప్లాయ్ టైటిల్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఇలా రకరకాల కాలమ్స్ ఉన్నాయి కదా. అయితే కొన్ని కాలమ్స్ నేను తీసుకొని సో ఈ టేబుల్లోకి లోడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ షేర్ పాయింట్లో లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అని గెట్ చేద్దాం. ఓకే, సో షేర్ పాయింట్ వీటి గురించి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. సో దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ గెట్ ఐటమ్స్ యాక్షన్ తీసుకుంటాను. ఓకే, సో ఇదేం చేస్తుందంటే మీరు ఏదైతే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఫుల్ చేస్తుంది అనమాట. సో ఓకే, సో దాని తర్వాత లిస్ట్ నేమ్, దాట్స్ ఇట్ అనమాట. ఓకే, సో మీకు అంటే రన్ చేద్దాం. సో కంటిన్యూ, రన్ ఫ్లో, డన్. ఓకే, సక్సెస్ఫుల్ అయిందనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే సో చాలా కాలమ్స్ వస్తాయి. బేసికల్గా షేర్ పాయింట్ లిస్ట్ అంటే చాలా కాలమ్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే తీసుకుందాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే డేటా ఆపరేషన్స్లో ఒక సెలెక్ట్ తీసుకుంటాను. ఓకే, డేటా ఆపరేషన్స్లో సెలెక్ట్ యాక్షన్ తీసుకుంటాను. ఇదేంటంటే మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీనికి ఇన్పుట్గా వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ నేను కొన్ని కాలమ్స్ తీసుకుంటాను. ఐటమ్స్, సో టైటిల్, దాని తర్వాత ఎంప్లాయీ నేమ్, ఐటమ్, దాని తర్వాత ఎంప్లాయీ ఐడి, ఐటమ్, దాట్స్ ఇట్ గైస్. ఓకే, చూస్తారు కదా. సో ఈ విధంగా మనం షేర్ పాయింట్ లిస్ట్ లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్ ఓన్లీ. సో టైటిల్ ఒకటి, ఎంప్లాయ్ నేమ్ ఒకటి, ఎంప్లాయ్ ఐడి ఒకటి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం, చూద్దాం ఏమొస్తుందో. ఇంట్లో డన్. ఓకే, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది. మీరు కాంటాక్ట్ చూసుకోవచ్చు. చూడండి, సో డేటా వస్తుంది కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చిన డేటా మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ లూప్ చేయాలన్నమాట. లూప్ చేయడం కోసం మళ్ళీ కంట్రోల్లో అప్లై టు ఈచ్ యాక్షన్ కదా, దీన్ని తీసుకున్నాం. సో దీనికి ఇన్పుట్ ఏంటంటే సెలెక్ట్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. సో దాని తర్వాత ఇప్పుడు సో సీక్వెల్ సర్వర్, సో టేబుల్. ఇప్పుడు చూస్తే మీరు సో చాలా యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఇన్సర్ట్. ఓకే, సో మనం ఏదైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో అది స్పెసిఫై చేస్తున్నాం అనమాట. సో డిలీట్ యాక్షన్, ఇన్సర్ట్, లిస్ట్ చాలా ఉంటాయి అన్నమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లోడ్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ ఇన్ఫో. సో ఇప్పుడు మరి ఈ టేబుల్లో కాలమ్స్ కావాలి కదా. సో చూడండి, ఆటోమేటిక్ వచ్చినాయి అనమాట. ఓకే, సో సర్వర్ నేము, డేటాబేస్, టేబుల్ నేమ్, దాని తర్వాత ఎంప్లాయ్ ఐడికి సో మనకి ఏదైతే
అవుట్పుట్లో వచ్చిన ఐటమ్స్ ఎంప్లాయీ ఐడి. అలానే ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి టైటిల్ ఇస్తాం. ఓకే, సో అంటే కొన్ని కాలం నేమ్స్ మారి అనమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే, డోంట్ థింక్ రాంగ్. సో టైటిల్ అండ్ ఎంప్లాయీ శాలరీ నేను హార్డ్ కోడ్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో ఇలా నేనేంటంటే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ సర్వర్ నేము, డేటాబేసు, టేబుల్ నేము, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, శాలరీ. ఇలా మనం ఏంటంటే సో టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో మీరు ఏదైనా హార్డ్ కోడ్ చేసుకోవచ్చు, లేదా డైనమిక్గా లైక్ రన్ టైంలో మీకు కావాల్సిన వాల్యూ స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదా, మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో నథింగ్ ఈజ్ దర్. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, చాలా ఫాస్ట్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఐ థింక్ హ్యాంగ్ అయినట్టుంది. చూసారా డేటా వచ్చిందా? సో నేను 40 ఎంప్లాయీ శాలరీ కాలంకి వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేశాను 45. రిమైనింగ్ అన్నీ కూడా ఏదైతే షేర్ పాయింట్లో డేటా ఉందో సేమ్ డేటా మనకి సీక్వెల్ సర్లో వచ్చింది అనమాట. ఓకే, అంటే డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి గ్యాస్, జస్ట్ మనం వాటిని ఎక్స్ప్లోర్ చేయాలంతే, అంతకు మించి ఏం లేదు. అర్థమైంది కదా? సో ఎలా ఏంటనేది ఫస్ట్ మనం ఏం చేసినాం, సో గెట్ ఐటమ్స్ అంటే ఏదైతే మీరు షేర్ పాయింట్ ఉందో ఆ షేర్ పాయింట్లో ఉన్న ఐటమ్స్ని పుల్ చేస్తున్నాం. దాని తర్వాత సెలెక్ట్ అంటే ఈవెన్ దో షేర్ పాయింట్ లిస్ట్లో మనకి చాలా కాలమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏమేమి కాలమ్స్ కావాలో ఆ కాలమ్సే. అయితే ఇక్కడ మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని లూప్ చేయడం కోసం అప్లై టు ఈచ్ యాక్షన్ యూజ్ చేసాం. దాని తర్వాత ఇన్సర్ట్ రో. ఓకే, మీరు ఏదైతే టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలనుకున్నారో అది యూజ్ చేసాం. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలా మీరు సో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అర్థమైనగా? సో టేబుల్స్ని ఎలా డిలీట్ చేయొచ్చు, డేటా ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది కూడా. అలానే మీరు కావాలంటే సో టేబుల్స్ ఇందాక మనం ఒక్క టేబులే కదా, అలా కాకుండా టేబుల్స్ కూడా పుల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు చెప్తాను అది ఏంటన్నది. సో డిలీట్. ఇప్పుడు సీక్వెల్ సర్వర్ ఉంది కదా, దీనికి కూడా గేట్వే కావాలి గాయస్, గుర్తుంచుకోండి. సో సీక్వెల్ సర్వర్ గెట్ టేబుల్స్. ఓకే, సో మీరు ఎన్ని టేబుల్స్ని ఆ డేటాబేస్లో పుల్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సీ దట్. ఓకే, రన్ చేద్దాం. డన్. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి గైస్? 1, 2, 3. ఓకే, సో మీరు చూసుకుంటే మనకి 1 2 రెండేమో యూజర్ డిఫైన్ టేబుల్స్, ఒకటేమో సిస్టమ్ టేబుల్స్ అనమాట. ఇలా మీరేంటంటే ఇప్పుడేంటి గెట్ టేబుల్స్ వచ్చిన తర్వాత సో ప్రతి టేబుల్ లూప్ చేసి అలా కూడా డిలీట్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే లూపింగ్ అనమాట. అందుకనే ఫండమెంటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే టేబుల్ లూప్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కొత్తగా ఇంకో కనెక్షన్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, వేరే కనెక్షన్ ఉంది కదా, ఇప్పుడు కొత్త కనెక్షన్ తీసుకున్నాను చూడండి. సో సర్వర్ అథెంటికేషన్, డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ వేరేది ఇస్తాను. ఓకే, అడ్వెంచర్ వర్క్స్ ఇస్తాను. లెట్స్ లేకపోతే ఓకే పిఓసి ఇస్తాం. ఓకే, లెట్స్ సీ దట్.
చాలా టేబుల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో యూజర్ నేమ్ వచ్చేసరికి డెమో డేటా అండ్ పాస్వర్డ్ అండ్ దాని తర్వాత గేట్వే. దాట్స్ ఇట్ గైస్. ఫస్ట్ అథెంటికేషన్ టైప్ అండ్ సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, గేట్. ఇది రెండో కనెక్షన్ అనమాట. ఇందాక ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన, ఇప్పుడు ఇంకొక కనెక్షన్ అనమాట. ఇలా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో రెండు కనెక్షన్స్ ఉన్నాయి. ఇదేమో పిఓసి సంథింగ్. ఇలా రకరకాల కనెక్షన్స్ ఉంటే మనకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో లెట్స్ ట్రై టు టెస్ట్. వర్క్ అవుతుందా లేకపోతే ఏమన్నా ఇష్యూ త్రో చేస్తుందో చూద్దాం. చాలా టేబుల్స్ ఉంటాయి, బట్ లెట్స్ సీ. సో ఈవెన్ దో కనెక్షన్ చేంజ్ చేసినా సరే, లెట్ మీ డిలీట్. ఒక్కోసారి కనెక్షన్ రిఫ్లెక్ట్ అవడం లేదు సరిగా, అందువల్ల మేబీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. గెట్ టేబుల్స్. ఓకే. కాపీ డేట్ చూసారా. సో కనెక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవటం లేదన్నమాట. సో డిస్కవర్ ఆల్. సో కనెక్షన్స్. సో ఈవెన్ దో ఇది ఉన్నా సరే, ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను ఇది. లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే. ఇది ఒకటే ఉంది, మై ఫ్లోస్. యాక్చువల్గా ఇలా డిలీట్ చేయకూడదు, బట్ ఒక్కోసారి డిలే అవుతుంటాం అన్నమాట. ఓకే. అందువల్ల మేబీ కాపీ కాదు, ఎడిట్. ఐ వాంట్ ఓల్డ్ డిజైనర్. సో కోపైలట్ అనేది ఓల్డ్ డిజైనర్కి రాదన్నమాట, ఓన్లీ న్యూ డిజైనర్కి మాత్రమే వస్తుంది. ఓకే. మనం లెర్నింగ్ అప్పుడు కోపైలట్ అవసరం లేదు కానీ. ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు చూద్దాం. చూసారు ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా టేబుల్స్ అన్నమాట. ఓకే. సో ఇలా మనం ఏంటంటే, సో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు గైస్. ఓకే, అర్థమైంది కదా. సో ఫైల్ సిస్టమ్ లెవెల్లో ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాం, అలానే ఒక పర్టికులర్ డేటాబేస్కి ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాం, అలానే ఫైల్ సిస్టంలో కొన్ని సినారీస్, ఈవెన్ డేటాబేస్ సైడ్ కూడా కొన్ని సినారీస్ అయితే చేయడం జరిగింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.